శుక్రవారం ఎవ్వరూ కూడా పువ్వులను గాజులను ఇచ్చినా కాదనకూడదు, తీసుకోవాలి. శుక్రవారం మెడలో తాళిని తీయకూడదు. శుక్రవారం గుమ్మం వాకిలి అశుభ్రంగా ఉంచరాదు. శుక్రవారం పూట ప్లాస్టిక్ గాజులు వేసుకోకూడదు. నలుపు రంగు బట్టలను వేసుకోకూడదు. మాంసాహారాన్ని తినకూడదు. పాలు, పెరుగు, కారం, చింతపండు, ఉప్పు ఎవ్వరికి కూడా శుక్రవారం నాడు ఇవ్వనే కూడదు. శుక్రవారం నాడు ఎవరి నుంచి రుణం తీసుకోకూడదు కూడా, ఇవ్వకూడదు కూడా. ఎందుకంటే ఇలా చేయటం వలన మీ ఇంట్లో సభ్యులు ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. శుక్రవారం నాడున ఎవరికి అప్పును ఇవ్వద్దు, తీసుకోవద్దు కూడా. శుక్రవారం నాడు లక్ష్మీదేవి విగ్రహానికి ఎవ్వరికి ఇవ్వకూడదు. ఇలా చేయటం వలన మంచిది కాదు. స్త్రీలు కంటతడి అసలు పెట్టరాదు. ఇలానే శుక్రవారం నాడు పాత బట్టలు ఎవ్వరికి కూడా ఇవ్వకూడదు. శుక్రవారం నాడు మహిళలు ఇంట్లోని బూజును దులపరాదు. శుక్రవారం నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా నిద్ర లేవకూడదు. తెల్లవారుజామునే నిద్ర లేవాలి. అమ్మవారి విగ్రహాన్ని శుక్రవారం పూటన నిమజ్జనం చేయకూడదు. కొంతమంది పాత లేదా విరిగిన విగ్రహాన్ని నదిలో వేసి ఆ ప్రతిమ స్థానంలో కొత్తదాన్ని ఉంచుతారు. పాత విగ్రహాన్ని మర్చిపోయి కూడా శుక్రవారం నాడు నిమజ్జనం చేయకూడదు. మీకు కావాలంటే శుక్రవారం నాడు తర్వాత నూతన విగ్రహాన్ని తెచ్చుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి ఎప్పటికీ ఇంట్లోనే ఉండిపోతుంది. తద్వారా మీకు ఐశ్వర్యం కలిసి వస్తుంది. శుక్రవారం రోజున ఎట్టి పరిస్థితిలోనూ ఉతికిన బట్టలు మాత్రమే ధరించాలి. విడిచిన బట్టలను మళ్ళీ మళ్ళీ ధరించడం దరిద్రానికి కారణమవుతుంది. కాబట్టి అదేవిధంగా చిరిగిన బట్టలు ధరించడం కూడా దరిద్ర దేవతకు ఆహ్వానించినట్లే అవుతుంది. శుక్రవారం నాడు చేతికి ఉన్న గాజులను తీయకూడదు. లక్ష్మీదేవి కటాక్షం కలగాలి అంటే మీ ఇంట్లో శనివారం రోజున ఆడవారు ఈ పనులు చేయకపోవడమే మంచిది అని ఆధ్యాత్మికవేత్తలు చెప్తున్నారు. శని అనుగ్రహం ఉంటే జీవితంలోని దేనికి లోటు ఉండదని, ఆయన చెడు చేసిన వారికి చెడుగా, మంచి చేసిన వారికి మంచిగా తన అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటాడని చెబుతున్నారు. శనివారం స్త్రీలు చేయకూడని పనులు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. శనివారం మీ ఇంట్లో ఉప్పు, నూనె, నువ్వులు కొంటే అష్ట కష్టాలు పడతారట అని నిపుణులు చెబుతున్నారు. శనివారం రోజున చీపురిని ఈశాన్యంలో ఉంచకూడదట. శనివారం నాడు ఎటువంటి నూనెను కొనకూడదని చెబుతున్నారు. శనివారం నాడు నూనె కొనుగోలు చేస్తే అప్పుల పాలవుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. శనివారం నాడున పత్తి, అగ్గి పెట్టె, బొగ్గు, సూది వంటి వస్తువులను కూడా కొనకూడదని చెబుతున్నారు. అయితే కొంతమంది ఇళ్లల్లో వారానికి ఒకసారి మాత్రమే పూజ చేస్తూ ఉంటారు. అలాంటి వారు శనివారం ఇంట్లో సాయంత్రం సమయంలో ఆవు నేతితో దీపాన్ని పెట్టడం వల్ల ఎంతో శ్రేయస్కరం. శనివారం నాడు మీరు మీ పాత బట్టలను ఎవరికి దానంగా ఇవ్వకూడదు. శనివారం నాడున గుమ్మడికాయను కొనకూడదట. ముఖ్యంగా స్త్రీలు శనివారం నాడు గాజులు, కమ్మలు ఎట్టి పరిస్థితుల్లో కూడా తీయకూడదు. ముఖ్యంగా లక్ష్మీదేవి విగ్రహాన్ని శనివారాన్ని కూడా ఎవరికి కూడా ఇవ్వకూడదు. మీకు ఎవరైనా బహుమానంగా ఇస్తే మాత్రం కాదనకుండా తీసుకోవాలి. శనివారాలలో నల్ల బట్టలను ధరించడం వలన మీ కెరియర్కు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. శనివారం రోజున చీపురు కొనడం వలన ఇంట్లో ఆర్థిక అస్థిరత ఏర్పడుతుంది. పురాతన నమ్మకం కత్తెర్లు, కత్తులు వంటి ఇనప సామాన్లను కూడా శనివారం కొనుగోలు చేయకూడదు అని పెద్దలు చెబుతున్నారు. శనివారం నాడున చెప్పులు, బూట్లు కొనకూడదు. శనివారం నాడున ఈ పనులు చేస్తే పురోగతి నాశిస్తుంది. శనివారం రోజున కొత్త కారు లేదా స్కూటర్ వంటి వాటిని కొనకూడదట. ఎందుకంటే ఇవి లోహాలతో తయారవుతాయి. శనివారం రోజున ఇలాంటి లోహాలను కొనడం మంచిది కాదు. ఇప్పుడు మనం శుక్రవారం ఏ పనులు చేస్తే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందో చూద్దాం. శుక్రవారం ఇంటి గడపకు పసుపు కుంకుమలతో అలంకరణ చేయాలి. అప్పుడే శ్రీ మహాలక్ష్మి పచ్చగా ఉన్న గుమ్మాన్ని చూసి ఇంట్లోకి ప్రవేశిస్తుందని పురాణాలు చెబుతున్నారు. శుక్రవారం రోజున లక్ష్మీ గణపతి ఆలయాన్ని దర్శించుకొని గరికమాల సమర్పిస్తే కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. శుక్రవారం సాయంత్రం లక్ష్మీదేవి నియమనిష్టలతో పూజిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఎల్లవేళ స్థిరంగా ఉంటుంది. తద్వారా మీకు లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. శుక్రవారం నాడు స్త్రీలు తప్పకుండా తలస్నానం చేసి తులసి చెట్టుకు పూజ చేయాలి. ధూప దీప నైవేద్యాలతో అమ్మవారిని ప్రార్థించాలి. శుక్రవారం లక్ష్మీదేవి స్తోత్రం పఠించడం వలన ఇంటికి సంపద, వైభవం, శ్రేయస్సు వస్తుంది. లక్ష్మీదేవి విగ్రహాన్ని ఆవు నేతితో అభిషేకం చేస్తే ఐశ్వర్య ప్రాప్తి లభిస్తుంది. శుక్రవారం నాడు ఆవు నేతితో
అభిషేకం చేస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. శుక్రవారం నాడున 5 పత్తి ఒత్తులతో ఆవు నేతితో దీపారాధన చేస్తే అఖండ ఐశ్వర్యం లభిస్తుంది. శుక్రవారం నాడున ఎరుపు రంగు దుస్తులు ధరించడం వలన మహాలక్ష్మికి ఆలయానికి వెళ్ళండి. ఎరుపు రంగు దుస్తులు, ఎరుపు రంగు గాజులు మొదలైన వాటిని దానం చేయాలి. శుక్రవారం పూజా సమయంలో లక్ష్మీదేవికి ఎర్రటి పూలను సమర్పించి పూజించిన తర్వాత ఈ పువ్వులను మీ అల్మారాలో ఉంచండి, లేదంటే బీరువాలో కూడా పెట్టుకోవచ్చు. లక్ష్మి అనుగ్రహం పొందాలంటే ఇది సులువైన మార్గం. ఇప్పుడు మనం శనివారం ఏ పనులు చేస్తే మన దరిద్రం పోయి అదృష్టం కలుస్తుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. శాస్త్రం ప్రకారం శనివారం శనిని పూజించడం వలన సిరి సంపదలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే శనివారాలలో మర్రి చెట్టు కింద 2 పూటల దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయటం వలన మీ ఇంట్లో ఆర్థిక సమస్యలన్నీ తీరిపోయి శనీశ్వరునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం ద్వారా శుభ ఫలితాలను సూచిస్తారు. శనివారం రోజున రావి చెట్టుకు పాలతో కలిపిన చక్కెరను పోసి దీపం వెలిగించడం వలన తద్వారా అప్పుల బాధలన్నీ తీరిపోతాయి. శనివారం నల్ల కుక్కకి నల్ల ఆవును ఆహారం పెట్టడం ద్వారా శనిదేవుడు సంతోషిస్తారు. శని ద్వాసం పోవాలి అంటే శనివారం రోజున 4 నల్ల ఉసిరికాయలను తీసుకొని కాకికి తినిపించాలి. ఇలా వరుసగా 7 శనివారాలు చేయటం వలన మీ దోషం అంతా తొలగిపోయి శనిదేవుడి కటాక్షం లభిస్తుంది. శని యొక్క దుష్ప్రభావాల వల్ల నుండి రక్షణ పొందడానికి మరియు అనుకూల ఫలితాలు పొందడానికి శనివారం స్నానం చేసిన తర్వాత హనుమాన్ చాలీస మరియు శని చాలీస పఠించడం వలన మంచిది. డబ్బు సమస్యలు పోవాలంటే శనివారం సాయంత్రం వలన ఒక నల్ల గుడ్డలో బియ్యాన్ని కట్టి ఆ బియ్యాన్ని శనిదేవుని పాదాల చెంత ఉంచాలి. శనిదేవునికి ముందు ఆవు నూనె దీపం వెలిగించి ప్రవహించే నదిలో బియ్యాన్ని పోయండి. ఈ పరిహారాన్ని చేయటం వల్ల మీకు డబ్బు సంబంధిత సమస్యలన్నీ బాధలన్నీ తొలగిపోతాయి.